ఎక్స్క్యూజ్ మీ, క్యాథరిన్తో నేను ఒక నిమిషం మాట్లాడొచ్చా? You do not interfere in our private business. నో మేడం, నేను ఇంటర్ఫియర్ అయితే తీరాలి. అండ్ ఐమ్ వెరీ సారీ ఫర్ దాట్. క్యాథరిన్, మీ అమ్మగారు చెప్పేది కరెక్టే. నేనున్న ఈ పరిస్థితిలో నేను నీకు కరెక్ట్ కాదు. జస్ట్ యాక్సెప్ట్ ద రియాలిటీ. కొద్ది రోజుల ముందైతే ఇది నాకు పెద్ద విషయమే కాదు. బట్ ఇప్పుడు దిక్కు తోచని అయోమయ స్థితిలో ఉన్నాను. నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. నిన్ను పెళ్లి చేసుకుంటే వచ్చే డబ్బుతో నా భవిష్యత్తు బాగుపడక్కర్లేదు. Just understand. I don't deserve you. I'm so sorry. బట్ మనమిద్దరం ఈ కష్టాన్ని అనుభవించాల్సిందే. తప్పదు. కొద్ది రోజులు గడిస్తే అన్నీ మర్చిపోతాం. Everything happens for good. మీకు పెళ్ళి ఎన్నేళ్ళైంది? 27-28 years. Hats off to you, sir. You're so great. అక్క, 1 గ్లాస్ బటర్ మిల్క్ ఇవ్వండి. సార్ మీరేంటి ఇక్కడ? ఒక ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఇంటర్వ్యూనా? అదే కంపెనీ మూసేసిన విషయం నాన్నకు తెలియదు. ఇప్పుడు లైఫ్ కంటిన్యూ అవ్వాలంటే ఒక ఉద్యోగం సంపాదించాలి. నమస్తే సార్. బాబు, నీ గురించి అంతా చెప్పాడు. ఇక్కడ ఖాళీగా ఉన్నది ఒక్క సేల్స్ మ్యాన్ పోస్ట్ మాత్రమే. నీ పని ఏంటంటే ఇక్కడ తయారయ్యే గార్మెంట్స్ ని బయటికి తీసుకెళ్లి ఆర్డర్ పట్టుకోవాలి. నీ విజిటింగ్ కార్డులో సేల్స్ మ్యాన్ వేసుకున్నా, సూపర్వైజర్ వేసుకున్నా నాకే అభ్యంతరం లేదు. కానీ ఈ జాబ్ చాలా కాంపిటేటివ్ జాబ్. గొడ్డులాగా పని చేయాలి. తప్పకుండా సార్. రేపు పొద్దున్నే వచ్చి పనిలో జాయిన్ అయిపో. ఓకేనా? వస్తానయ్యా. బాలున్నా. హాయ్ వదినా. కుమార్, నాన్నగారు ఎలా ఉన్నారు? గుంటూరులో నా పేరున ఫ్లాట్ ఉంది. నువ్వు నాన్న అక్కడికి వెళ్ళుంటారాదు? అదేం వదిలే వదినా. ఇక్కడుండి ఏ పని చేసినా ఎవరికి తెలియదు కదా. నీ అకౌంట్ చెక్ చేసుకో, అందులో కొంత డబ్బేశాను. అయ్యో వద్దు, బట్ కొంచెం. పరా. కుమార్, నీకు పని దొరికిందని తెలిసింది. ఈ పనితోనే సమస్య తీరదు కదా. అలా అనుకునే నిన్ను నమ్మి మోసపోయాను. అది అప్పుడు. కానీ నేను ఇప్పుడు చిన్న కుటీర పరిశ్రమ మొదలుపెట్టాను. ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళు చేసే హ్యాండీక్రాఫ్ట్స్ కొన్ని లాభానికి అమ్ముకునే చిన్న బిజినెస్. నువ్వు కొట్టిన తర్వాత నేను పూర్తిగా మారిపోయానురా. అయితే నన్నేం చేయమంటావు? ఏమి చేయొద్దు, నా పార్ట్నర్గా ఉంటే చాలు. నాకు పార్ట్నర్షిప్ వద్దు, ఏ తొక్క వద్దు. నాకు కావాలి. దానికి నీ డబ్బు వద్దు, నీ పర్మిషన్ వద్దు. రే ముస్తఫా, இங்க 555 சிகரெட் கிடைக்குமா? இல்லைங்க சார். ఎక్కడ దొరుకుతుందో తెలుసా? తెలియదుங்க సార్. సార్, పక్క వీధిలో ఒక డ్యూటీ ఫ్రీ షాప్ ఉంది. మీకు అవసరమైతే అక్కడ దొరుకుతుంది. ఓహో, ఎక్కడుంది? ఎడం వైపుకు తిరిగితే అక్కడ ఒక గుడి ఉంటుంది. దానికి పక్కనే ఉండండి, నేనే వచ్చి చూపిస్తాను.